Hello everyone, welcome to Mission Possible AP Economy lecture series. సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఓవర్వ్యూ కి సంబంధించినటువంటి పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ స్వర్ణాంధ్ర విజన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. ఏపీఎస్సి గ్రూప్ 2 ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నారో లేదా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ ద్వారా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే కొత్త బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేటప్పటికి మీకు ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ సిలబస్ రెండింటికి కూడా కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ అన్ని ఉంటాయి అనమాట. సో దీంట్లో ఫీచర్స్ ఏంటి అంటే ఇది 80 days లో మీకు మొత్తం ప్రిలిమ్స్ అండ్ మెయిన్ సిలబస్ కవర్ చేయడమే ఉద్దేశంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. దీంట్లో మీకు మెంటర్షిప్ అండ్ పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. అలాగే స్కెడ్యూల్ ఇచ్చి ముందుగానే దానికి సంబంధించినటువంటి టెస్టులని డైలీ టెస్టులని మీకు కండక్ట్ చేస్తాము. అవి కాకుండా కొంత సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మధ్య మధ్యలో రివిజన్ టెస్టులు అంటే ఫుల్ లెంత్ టెస్టులు కూడా ఉంటాయి అనమాట. అలాగే చివరిలో గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి అనమాట. 150 మార్క్స్ కి ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి అనమాట. సో ఈ ప్రోగ్రామ్ అయ్యే లోపు ఈ 80 days లోనే మీరు ప్రిలిమ్స్ ని 4 to 5 times రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మెయిన్స్ ని కూడా 4 to 5 times రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా ఓన్లీ ఈ 80 days మాత్రమే అని కాకుండా తర్వాత కూడా మనది ఏపీఎస్సి ఎగ్జామ్ అయ్యే వరకు కూడా మాక్సిమం మన ప్లాన్స్ అన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాము. అంటే అప్పటి వరకు కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్ లో మీకు మెటీరియల్ ని కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే ఇది కంప్లీట్ గా హోలిస్టిక్ ప్యాకేజ్ లాంటిది. అండ్ ప్రైస్ కూడా చాలా 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 రీజనబుల్, అది మీ అందరికీ తెలిసిన విషయమే. అండ్ పీడిఎఫ్స్ డౌన్లోడబుల్ కూడా, డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చదువుకోవచ్చు, ప్రింట్ తీసుకుని కూడా. సో ఎవరైనా ఈ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే కనుక మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాపిల్ యూజర్స్ అయితే కనుక క్లాస్ ప్లస్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆర్గనైజేషన్ కోడ్ దగ్గర ITSZT ఈ కోడ్ ని కనుక ఎంటర్ చేస్తే మన యాప్ ఓపెన్ అవుతుంది. లేదు మరిన్ని వివరాల కోసం ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా పర్సనల్ గా మాట్లాడిన తర్వాత తీసుకోవాలనుకున్నా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాల్ చేస్తే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారనమాట. అండ్ మొదటి 100 మందికి ఆల్రెడీ మనం 30% డిస్కౌంట్ అనేటువంటిది రన్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా ఆఫర్ ని కూడా అవైల్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏపీ సోషో ఎకనామిక్ సర్వేలోని చాప్టర్ 2 స్వర్ణాంధ్ర @ 2047 విజన్. సో ఏంటి స్వర్ణాంధ్ర విజన్ అంటే ఆల్రెడీ గతంలో కూడా మనకి 2014 లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లోనే మనకి స్వర్ణాంధ్ర మిషన్ అనేటువంటిది అప్పుడు కూడా ప్రస్తావించడం జరిగింది. అన్ఫార్చునేట్లీ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది. మళ్ళా ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ అనేటువంటి దాన్ని మళ్ళా తీసుకొచ్చారు. ఎందుకు 2047 అంటే కనుక మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది కాబట్టి, అంటే 1947 నుంచి 2047 కి 100 years అవుతుంది కాబట్టి ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 అనేటువంటి దాన్ని తీసుకొచ్చారనమాట. సో ఈ 100 ఏళ్ల భారతాన్ని పురస్కరించుకొని మన ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాం అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం అనమాట. దీని ప్రణాళిక, దీని ప్లానింగ్ అండ్ దీని గోల్స్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి స్వర్ణాంధ్ర విజన్ కిందకు వస్తాయి. సో అసలు దీంట్లో ఏమేంటి మెయిన్ ఫీచర్స్ అంటే కనుక ఫస్ట్ దీర్ఘకాలిక ప్రణాళిక అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్, అండ్ సంస్థాగత బలోపేతం ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథనింగ్, అండ్ ఫలితాల ఆధారిత పాలన రిజల్ట్ ఓరియంటేషన్ గవర్నెన్స్. సో ఈ మూడిటిని కీ ఫీచర్స్ గా తీసుకుని మనకి ఈ స్వర్ణాంధ్ర విజన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో అయితే మనందరికీ తెలుసు రాష్ట్రం బైఫర్కేట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 10 years దాటిపోయింది కూడా, 2024 కి 10 years అవుతుంది. సో ఈ దశాబ్దం పాటు లాస్ట్ డికేడ్ అంతా కూడా చాలా సర్దుబాట్లు, ఇప్పటికీ కూడా రాజధానిలో క్లారిటీ లేకపోవడం, ఇలా చాలానే జరుగుతూ వచ్చాయి కదా. సో వాటన్నిటి తర్వాత ఇప్పుడు కుదురుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని స్వాతంత్రం వచ్చిన శతాబ్ది సంవత్సరం నాటికి సంపన్న, ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన రాష్ట్రంగా మార్చాలనేటువంటిది గవర్నమెంట్ యొక్క ఎయిమ్ అన్నమాట. సో దీనిలోనే మరి ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో ఉండేదో ఆ లిస్ట్ లోకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని తీసుకురావాలి, అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటిగా ఎదగడానికి రాష్ట్రం ప్రయత్నించాలి అనేటువంటిది దీని ఉద్దేశం అన్నమాట. దానికోసమే ఈ ఫ్రేమ్ వర్క్ అంతా కూడా చేయడం జరిగింది.
సో దీని యొక్క ప్రయోగం ఎలా ఉంటుంది, అమలు ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే కనుక ఈ విజన్ అనేటువంటిది అఫీషియల్ గా మనకి 13th December 2024 సీఎం గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో నిర్మాణాత్మక దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక వైపు గణనీయమైన మార్పును సూచిస్తుంది అనమాట. అండ్ 2025-26 ఇయర్ కి చూసుకున్నట్లయితే కనుక కీలక వ్యవస్థాపక సంవత్సరంగా ఇది పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మనకు వచ్చినప్పుడు 13th December 2024 కదా. సో అప్పటి నుంచి చూసుకుంటే కనుక ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు మనకి 2025-26. కాబట్టి ఆ 2025-26 ని పూర్తి స్థాయి వ్యవస్థాపక సంవత్సరంగా బేస్ ఇయర్ గా తీసుకొని దాన్ని బట్టి ప్రణాళికలు అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎందుకని అంటే అమలు చేసిన మొదటి పూర్తి సంవత్సరం అండ్ డిపార్ట్మెంటల్ అమరిక అలొకేషన్స్ అన్ని కూడా డిపార్ట్మెంటల్ వారీగా కూడా ఎవరెవరికి ఏమేమి చెయ్యాలి, ఏమేమి టార్గెట్స్ ఇవ్వాలి, ఏ డిపార్ట్మెంట్ కి ఎంత టార్గెట్ ఇవ్వాలి అనేటువంటిదంతా కూడా, ఏ విషయాలు ఏ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పాలి అనేటువంటిదంతా కూడా అరేంజ్మెంట్ చేసినటువంటి ఇయర్. అండ్ విజన్ ఫ్రేమ్ వర్క్ కింద పర్యవేక్షణ యంత్రాంగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే ఇయర్ లో. సో ఈ సంవత్సరంలో స్వీకరించినటువంటి వివిధ వృద్ధి సంబంధిత సంస్థలపై సాధారణ అభిప్రాయం సాధారణంగా 2047 కోసం మరియు మధ్యంతర లక్ష్యాల కోసం శుద్ధి చేసిన మరియు మరింత నిర్మాణాత్మక దీర్ఘకాలిక విజన్ ఫ్రేమ్వర్క్ ను సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఇయర్ లోనే అన్ని స్టార్ట్ అవ్వం. అయితే దీనికి ఫస్ట్ ఇంత పెద్ద విజన్ పెట్టుకున్నప్పుడు మనకి ముందు లక్ష్యాలు ఏంటి, ఎవరెవరికి ఏమేమి అప్పచెప్పాలి, ఏం చెయ్యబోతున్నాం, ఏంటి అనేటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ అయితే డిజైన్ చేయాలి కదా. సో దానికోసం అని చెప్పి ఈ ఇయర్ ని బేస్ ఇయర్ గా తీసుకొని మనం ఇవన్నీ కూడా ముందు రంగం సిద్ధం చేస్తున్నాం అనమాట ఈ ఇయర్ లో. దాంట్లో ఏంటి, షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, మిడ్ లెంత్ గోల్స్ ఏంటి, అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, ఈ మూడిటిని కూడా ముందే డిసైడ్ చేస్తారు. అండ్ దీంట్లో భాగంగానే మనకి వికసిత భారత్ 2047 దీని అరేంజ్మెంట్ కూడా ఇక్కడ ఉంది. వికసిత భారత్ 2047 లో ఇది మొత్తం జాతీయ విజన్ అనమాట, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ది. సో దానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 దాని యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో, వికసిత భారత్ గోల్స్, దానన్నిటిని కూడా తృణీకరించకుండా వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ మనకి లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్ అనేటువంటిది ఈ స్వర్ణాంధ్ర 2047 లో అందించడం జరుగుతుంది. ఏంటి ఆ గోల్స్ అంటే కనుక ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్ నాట్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అంటే మనకి వెల్ఫేర్ అంతా వస్తుంది అనమాట. అండ్ సాంఘిక సంక్షేమం, సోషల్ వెల్ఫేర్, పర్యావరణ సుస్థిరత, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, అండ్ పాలనా సంస్కరణలు, గవర్నెన్స్ రిఫార్మ్స్. సో ఇదేంటంటే లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా అలైన్ చేస్తూ, అంటే గోల్స్ అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి మనకి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో కొన్ని ఉంటాయి మనకి, సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో కొన్ని ఉంటాయి. సో రెవెన్యూ అండ్ పోలీస్ అండ్ పంచాయతీరాజ్ మూడు కూడా కొన్ని పనులు కలిసి చేయాల్సి ఉంటుంది. ఈ మూడు మళ్ళీ వీటి యొక్క రిపోర్ట్స్ ఎవరికి ఇస్తుంది, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఇలా లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అలైన్ అయ్యి ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుకొని దానికి అనుగుణంగా ఈ సామాజిక ఆర్థిక అన్ని ఆకాంక్షల్ని కూడా నెరవేర్చాలనేటువంటి దీని ఉద్దేశం అన్నమాట. అండ్ దీంట్లో పాటుగా మనకి ప్రజా సంప్రదింపులు, ప్రజలని కూడా భాగస్వామ్యం చేయబోతున్నారు అనమాట. సో పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. సో తయారీ ప్రక్రియలో ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ తయారీలో ఏమేమి ఉన్నాయి అంటే కనుక ప్రజలను సంప్రదించే దాంట్లో 464 మండల్స్ లో అట్టడుగు స్థాయి భాగస్వామ్యం, అంటే ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళందరి పార్ట్నర్షిప్ కూడా వచ్చేలాగా 464 మండల్స్ ని ఐడెంటిఫై చేసి వాటిలో చేయబోతున్నారు. అండ్ 106 మున్సిపాలిటీస్ లో నిశ్చితార్థం అంటే ఇక్కడ అర్థం ఎంగేజ్మెంట్ అని కాదు. సో దాని అర్థం ఏంటంటే వాళ్ళందరినీ ఆ మున్సిపాలిటీలన్నింటినీ కూడా వాటిలో ఇంక్లూడ్ చేశారని అనమాట. 1.18 crores ఫ్యామిలీస్ ని ఇందులో విజన్ డాక్యుమెంట్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఉపయోగించబోతున్నారు. అండ్ 10,078 గ్రామ పంచాయతీల సమావేశాల ద్వారా క్యూఆర్ ఆధారిత ఫీడ్బ్యాక్ సేకరణ ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ లో వాళ్ళందరూ కూడా చేస్తున్నారు, సర్వేలని అవని ఇవని. సో దీని ద్వారా ఏంటంటే అసలు ప్రజలకి నిజంగా ఏం కావాలి, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, అసలు పాలన మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేటువంటిదంతా కూడా
అభిప్రాయ సేకరణని గవర్నమెంట్ చేపడుతుంది అనమాట. పాఠశాల మరియు కళాస్థాయి కార్యకలాపాల ద్వారా విద్యార్థుల నుండి కూడా యూత్ యొక్క ఒపీనియన్ కూడా ఇక్కడ మ్యాటర్ మనకి. సో కాబట్టి యూత్ ఒపీనియన్ కూడా స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మొత్తం 17 లక్షలకు పైగా ఇప్పటిదాకా ప్రతిస్పందనలు వచ్చాయి. వాటిలో ఎవరెవరు భాగస్వాములు అయ్యారు? ముఖ్యంగా మహిళలు, యువత అండ్ రైతులు, సీనియర్ సిటిజన్లు. సో వీళ్ళ మీద మనకి డెవలప్మెంట్ కి సంబంధించి వీళ్ళ మనకి మెయిన్ కాబట్టి వీళ్ళ నుంచి మనం తీసుకున్నాం అనమాట ఒపీనియన్స్ అనేవి. అండ్ ఈ విస్తృత భాగస్వామ్యం దార్శనికతను బలోపేతం చేస్తుంది మరియు స్పష్టంగా నిర్వచించబడిన ఫలితాలు మరియు కొలవదగిన మైలురాళ్లతో పెరుగుతున్న పురోగతి నుండి పరివర్తనాత్మక అభివృద్ధి మార్గంకి రాష్ట్రం మారడానికి మద్దతు ఇస్తుంది. చదవడానికి కొంచెం తెలుగు కష్టంగానే ఉంటది. బట్ ఏంటంటే ఈ భాగస్వామ్యం ద్వారా ఏంటంటే మెజర్ చేయగలిగినటువంటి మైల్ స్టోన్స్ ని సెట్ చేసుకుని, అంటే ఏదో గాల్లో గుడ్డు లెక్కలు వేసేసి పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టేసుకుని అవి ఏమో నెరవేరక ఇలా కాకుండా టార్గెట్స్ పెట్టుకోవాలి అండ్ వాటిని మనం కొలిచేలా కూడా ఉండాలన్నమాట. రిజల్ట్స్ ని మనం కొలవగలిగేలాగా ఉండాలన్నమాట. రియలిస్టిక్ టార్గెట్స్ ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో పురోగతి నుంచి ఎదుగుతున్నటువంటి దేశం రాష్ట్రం నుంచి పరివర్తనాత్మక అభివృద్ధి మార్గం కంటే ఫుల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ స్టేట్ గా మన ఏపీని మార్చాలనేటువంటి దీని ఉద్దేశం అన్నమాట ఈ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా. అంటే పాలన ప్రజలకి అనుకూలంగానే ఉంది, వాళ్ళకి అనుగుణంగానే ఉంది అనేలాంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్, ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని మార్చడం. సో ఒకప్పుడు ఆంధ్ర అంటే నిజంగానే చాలా బ్రాండ్ ఇమేజ్ ఉండేది. బిఫోర్ బైఫర్కేషన్ చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ లో మనకి హైటెక్ సిటీ ఉంది. సో ఇంకా హైదరాబాద్ అంటేనే ఐటీ హబ్ గా ఉండేది. బెంగళూరు కంటే ముందు హైదరాబాదే ఐటీ హబ్ గా ఉండేది. తర్వాత బెంగళూరు డెవలప్ అయింది. ఫస్ట్ మన రాష్ట్రమే ఉండేది. అండ్ ఎవరన్నా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే కనుక ప్రతి ఒక్కరూ హైదరాబాద్ వైపు చూసేవాళ్ళు. ఆ రేంజ్ లో చంద్రబాబు నాయుడు గారి టైంలోనే డెవలప్ చేయడం జరిగింది. కానీ తర్వాత అనుకోని పరిస్థితుల వల్ల మనం క్యాపిటల్ ని లాస్ అయ్యాము, హైదరాబాద్ ని లాస్ అయిపోయాం. సో దాని తర్వాత మనం ఇప్పుడు అసలు క్యాపిటల్ లేకుండా లాస్ట్ 10 years గానే ఉన్నాం, సరైనటువంటి నిర్దేశితమైనటువంటి క్యాపిటల్ లేకుండా. సో ఆంధ్రప్రదేశ్ అని అంటే ఏంటి దాని క్యాపిటల్ అని అడిగితే కూడా మన పిల్లలకి మనం చెప్పలేని పరిస్థితి అనమాట. సో ఎక్కడ ఉంది పోనీ అక్కడ ఏమన్నా ఉందా? ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా అక్కడ ఏవో ఒకటి ఉండాలి కదా. రిసోర్సెస్ లేవు, రిసోర్సెస్ అన్ని తెలంగాణకి వెళ్ళిపోయినాయి. అసలు తెలంగాణ వాళ్ళు ఫైట్ చేసి స్టేట్ తెచ్చుకున్నదే ఆ రిసోర్సెస్ కోసం. సో న్యాచురల్ రిసోర్సెస్ అన్ని తెలంగాణకు వెళ్ళిపోయినాయి. సో మనం డెట్స్ మాత్రమే మనకి ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, ఇన్కమ్ అంతా తెలంగాణకి ఇచ్చింది. సో ఆ పంపకాల రేషియోలో కూడా, ఆస్తులు అప్పులు రేషియోలో కూడా చాలా అవకతవకలు జరిగాయి. శ్రీకృష్ణ కమిటీ డెసిషన్స్ అన్ని కూడా మొత్తం తెలంగాణకు ఫేవర్ గా వచ్చినాయి. సో ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ గా లాస్ అయిపోయింది. సో అలాంటి ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ తిరిగి ఆ పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని జాతీయ మరియు ప్రపంచ స్థాయిలో బలోపేతం చేయాలి. సో ఇన్వెస్టర్స్ ని ఓన్లీ మన కంట్రీ వైడ్ గానే కాకుండా మనకి ప్రపంచం మొత్తం మీద కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా, ఆంధ్రప్రదేశ్ అంటే ఓకే మాకు తెలుసు ఎక్కడుంది అని. ఇప్పుడు ఎక్కడన్నా గానీ ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను కదా, నేను ఇక్కడ వేరే కంట్రీలో ఉన్నా గానీ ఇక్కడ ఎవరికన్నా మీది ఏ ఊరు అని అడిగితే నేను ఆంధ్రప్రదేశ్, ఒకవేళ ఇక్కడ ఇండియన్సే ఉన్నా గానీ వాళ్ళు ఎక్కడి నుంచి వేర్ ఆర్ యు ఫ్రమ్ అని అడిగారు అనుకోండి, నేను వేరే మన తెలుగు రాష్ట్రాల్లో ఏదన్నా ఆంధ్రప్రదేశ్ లో ఏదన్నా నా ప్లేస్ నేటివ్ ప్లేస్ చెప్తే ఎవరికి అర్థం కాదు. హైదరాబాద్ అనగానే అర్థమవుతుంది. సో హైదరాబాద్ ఆ బ్రాండ్ ఇమేజ్ ని కలిగి ఉంది కాబట్టి హైదరాబాద్ తెలుస్తుంది. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చెప్పాలి అంటే ఒక వైజాగ్ తప్పించి వైజాగ్ కూడా చాలా తక్కువ మందికి తెలుసు. సో కాబట్టి ఏంటంటే దీని బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ అంటే ఓకే దీనికి హబ్, ఐటీకి హబ్, ఆంధ్రప్రదేశ్ అంటే పలానా మత్స్య సంపదకి హబ్, ఇలా చాలా మార్చొచ్చు అనమాట. ఎందుకంటే మనకి థర్డ్ లార్జెస్ట్ కోస్టల్ లైన్ వి హ్యావ్. సో కాబట్టి మనం దీన్ని ఒక మంచి బ్రాండ్ గా మార్చాలన్నమాట. సో దానికోసం ఏం చేయబోతున్నాం అని అంటే కనుక విశ్వసనీయమైన పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి గమ్యస్థానంగా మార్చాలి. ఎస్, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ద ఇన్వెస్టర్స్ డెస్టినీ అనేలాగా చెయ్యాలనేటువంటిది సీఎం గారి ఆలోచన అనమాట. అండ్ మానవ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే సంక్షేమ కేంద్రీకృత రాష్ట్రంగా మానవ అభివృద్ధి. సో
మనకున్నటువంటి హ్యూమన్ రిసోర్స్ అంతటిని కూడా ఉపయోగించుకొని అండ్ మన ప్రజలకి ఒక వెల్ఫేర్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలి. అండ్ ఎదుగుదల ఆధారిత ఆర్థిక వ్యవస్థ దాని ప్రయోజనాన్ని పొందుతుంది. సో సో ఇక్కడ ఏంటంటే సహజ వనరులు మనకున్నాయి. అంటే ఇప్పుడు తెలంగాణకి వెళ్ళిపోయినా కూడా మనకుండే సహజ వనరులు మనకున్నాయి. వెరైటీస్ లో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంది ఇండియాలోనే. అండ్ అలాగే డైమండ్స్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఫేమస్ ఫర్ డైమండ్స్. అలాగే మనకి కొంచెం అక్కడ అడపదడప బొగ్గుగన్లు ఉన్నాయి. అండ్ మనకి న్యాచురల్ గ్యాస్ రాజమండ్రి దగ్గర మన గోదావరి జిల్లాలో న్యాచురల్ గ్యాస్ ఓఎన్జీసీకి వాటికి న్యాచురల్ గ్యాస్ అందించేది మనమే. అండ్ ఇంకోటి లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఉండడం వల్ల మనకి మత్స్య సంపద నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ అంతా ఇంత కాదు. మన జిఎస్డిపిలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనకి మన కోస్టల్ లైన్. అండ్ జనాభా బలాలు తెలంగాణతో పోల్చుకున్న మిగతా చాలా రాష్ట్రాలతో పోల్చుకుంటే జనాభాలో కూడా మనది ఎక్కువే. జనాభాలో మనం 10వ స్థానంలో ఉన్నాం. సో కాబట్టి దాన్ని మనం సరైనటువంటి మానవ వనరులుగా ఉపయోగించుకోవాలి జనాన్ని. అండ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం. సో ఈయనకి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆయన ఐటీని డెవలప్ చేయాలనే చూస్తారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ కొత్తగా వస్తున్నటువంటి ఏఐని వాటిని కూడా ఉపయోగించుకొని రాష్ట్రంలో ప్రతిదీ కూడా సాంకేతికంగా టెక్నాలజికల్ గా డెవలప్ చేయాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం అన్నమాట. సో ఈ టూల్స్ అన్నిటిని మనం అసెట్స్ అన్నిటిని వాడుకుని మనకున్న బలాలేంటి? సహజ వనరులు, తీర ప్రాంతం, జనాభా అండ్ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి యువత. సో వీటిని మనం ఆయుధాలుగా చేసుకొని అస్త్రాలుగా చేసుకొని ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారం చేసుకునే ప్రయత్నం మనం చేయబోతున్నాం. అండ్ దీనికోసం పునఃస్థాపనకి మద్దతు ఇచ్చే సంస్కరణలు. అంటే మనం ఇక్కడ కొత్తగా ఏమి సృష్టించట్లా. ఆల్రెడీ మనం ఏదైతే ఒకప్పటి గత వైభవం ఉందో దాన్ని పునఃస్థాపించబోతున్నాం. దానికోసం మనం తీసుకొస్తున్నటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అని చూస్తే కనుక ఇప్పుడు ఈ స్వర్ణాంధ్ర విజన్ కు ఉపయోగపడేవి ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇది చెయ్యాలి. అండ్ స్థిరమైన విధాన దిశ, అసలు ఒక మంచి కరెక్ట్ రూట్ మ్యాప్ అనేటువంటిది ఉండాలన్నమాట. అండ్ సరళీకృత ఆమోద ప్రక్రియలు. సో మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళారనుకోండి, ఏదన్నా ఒక సర్టిఫికేట్ కోసమో ఒక పని మీదో దేని మీద అన్నా వెళ్ళారు, లేదా ఒక లైసెన్సుల కోసం వెళ్తారు. దీనికోసమే మనం ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలనుకోండి, దానికి లైసెన్సులు అవి వగైరా వగైరా అన్ని తీసుకోవడం కోసం అని చెప్పేసి నెలల తరబడి సంవత్సరాల తరబడి తిరిగేటువంటి రోజులు ఒకప్పుడు. బట్ దీని గవర్నమెంట్ ఏం చేసిందంటే సింగిల్ విండో సిస్టమ్ కింద చేసేసింది అనమాట. సో అంటే లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటిని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో క్యాషూ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు, ఎక్కడో మీరు ఒక ల్యాండ్ చూసుకున్నారు. సో జనరల్ ఏంటి, దీనికోసం మీరు రకరకాల వివిధ డిపార్ట్మెంట్స్ తో పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు ఈ సింగిల్ విండోలో కనుక అప్లై చేశారనుకోండి, 21 days లోపు మీకు ఈ లైసెన్స్లు అన్ని కూడా వచ్చేస్తాయి. అండ్ ఏ డిపార్ట్మెంట్స్ అయితే దీని కిందకే వస్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ పర్యావరణానికి సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్ సంబంధించి కావచ్చు, అండ్ మనకి కొంచెం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉంటాయి. ఎందుకంటే ల్యాండ్ ఎలాంటి ల్యాండ్ ఎక్కడి నుంచి, అండ్ పంచాయతీ రాజ్ గానీ లేదంటే అది మున్సిపాలిటీ అవుట్స్కట్స్ లో ఉంటే కనుక మున్సిపాలిటీ నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అక్కడ ఉన్నటువంటి లేబర్ సంబంధించి లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ అన్నిటినీ ఒక తాడు కిందకి తీసుకొస్తూ ఈ సింగిల్ విండో సిస్టమ్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. సో సరళీకృత ఆమోద ప్రక్రియలు. సో తద్వారా ఏంటంటే ఓకే, ఇక్కడికి వస్తే ప్రాసెస్ ఈజీ అవుతుంది అని చెప్పేసి అనిపించాలన్నమాట. ఇన్వెస్టర్లకు కూడా ప్రాసెస్ ఈజీ అనిపించాలి. ఇక్కడ ఏదైనా ఒక కంపెనీ పెట్టాలంటే, ఇన్వెస్ట్ చేయాలంటే సంవత్సరాల తరబడి అప్రూవల్స్ కోసమే వెయిట్ చేయాల్సి వస్తే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు కదా. సో కాబట్టి ఏంటంటే ఇది కొంచెం ఇక్కడ ఈజీ ఉంది అంటే అబ్బా ఆంధ్రప్రదేశ్ లో అయితే పెట్టొచ్చు, అక్కడైతే మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు, ఈజీగా 21 days లో అప్రూవల్స్ వచ్చేస్తాయి అని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పి దీనికి పెట్టడం జరిగింది. అండ్ విధానపరమైనటువంటి కాలక్రమాలు తగ్గాయి. ఒకప్పుడు ఇంతకు ముందుతో పోల్చుకుంటే కనుక ఇదే ఇప్పుడు నేను చెప్పాను కదా, అప్రూవల్స్ కానీ వీటికి కానీ ఇంకా చాలా వాటికి ఒకవేళ అప్రూవల్స్ వచ్చిన తర్వాత కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆంక్షలు పెట్టడం ఇలా చాలా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఇంతకు ముందుతో పోల్చుకుంటే తగ్గాయి అనమాట. ఇది ఒక మంచి డెవలప్మెంట్.
అండ్ టెక్నాలజీ ఎనేబుల్డ్ పబ్లిక్ సర్వీసెస్. సో పబ్లిక్ సర్వీస్లన్నిటిలోని కూడా మన అన్ని డిపార్ట్మెంట్స్ లోని కూడా టెక్నాలజీని తీసుకొచ్చారు. అంటే ఈ గవర్నెన్స్ ని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మా పంచాయతీనే తీసుకుంటే కనుక పంచాయతీలో అసలు మొత్తం అన్ని కూడా పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ చేసేసారు. సో ఇంటి డెత్ సర్టిఫికేట్ నుంచి బర్త్ సర్టిఫికేట్ నుంచి ప్రతిదీ కూడా మీకు ఏది కావాలన్నా కూడా అంతా ఆన్లైనే, డిజిటల్ సిగ్నేచర్. ఒకప్పుడు ఆఫీసర్ ఒకవేళ అక్కడ లేకపోతే అతను ఏ టైంకి వస్తాడో కనుక్కుని ఆ టైం వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు అలా లేదు. వన్స్ వెరిఫై చేశారా డిజిటల్ సిగ్నేచర్, డిజిటల్ అసిస్టెంట్ కూడా పెట్టేయచ్చు అనమాట డిజిటల్ కీతో. సో ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ లోని కూడా కంప్లీట్ గా పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో తద్వారా ఏమవుతుంది, జనానికి చాలా క్విక్ గా రెస్పాన్స్ అనేది వస్తుంది, చాలా క్విక్ గా సర్వీసెస్ అనేవి అందుతాయి అన్నమాట. సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే బ్రాండ్ చేయడం కోసం సో 3 పాయింట్లు అండి. ఒకటి, వేగంగా సర్వీస్ అందించాలి. స్థిరత్వం, ఎప్పుడు ఒకేలాగా కాన్స్టెంట్ గా మనకి స్థిరంగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ సమర్థవంతమైనటువంటి అమలు, ఇంప్లిమెంటేషన్ కూడా అంతే వేగంగా ఉండాలి, అంత ఎఫెక్టివ్ గా ఉండాలన్నమాట. సో ఈ 3 కనుక అలైన్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ 10 సూత్రాలు అవలోకనం. సో దీంట్లో మనకి స్వర్ణాంధ్ర 2047 లో అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక 10 ప్రిన్సిపల్స్ ని చెప్పారనమాట. 10 మార్గదర్శక సూత్రాలు. వీటన్నిటిని ఒక మిషన్ ఓరియంటెడ్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ గా వివరించారనమాట. మిషన్ ఓరియంటెడ్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ అంటాం దీన్ని. సో ఇది ఏంటంటే డిపార్ట్మెంట్లని, ఏజెన్సీస్ ని అన్నిటిని అలైన్ చేయడం కోసం 10 సూత్రాలని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవేంటి? ఒకటి, విధానాలు, పాలసీలు అండ్ కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్, సంస్కరణలు, రిఫార్మ్స్. అండ్ దీర్ఘకాలిక దృష్టిలో, లాంగ్ టర్మ్ లో ఆలోచిస్తే కనుక ఈ 10 సూత్రాలు మిషన్ దృష్టి సారించిన ప్రాంతాలు, అంటే ఏ అయితే సెలెక్టివ్ గా కొన్ని ఏరియాస్ ని మనం తీసుకున్నామో పైలట్ ప్రాజెక్ట్ కింద, సో వాటిలో ముందు వీటిని సాకారం చేయడం జరుగుతుంది అనమాట. సో ఏ ఏ రంగాల అభివృద్ధి కోసం వీటిని నిర్దేశించారు అంటే మార్గదర్శక సూత్రాలని, ఒకటి పేదరిక నిర్మూలన, పోవర్టీ ఎరాడికేషన్. అండ్ మానవ అభివృద్ధి, హ్యూమన్ డెవలప్మెంట్. అండ్ ఆర్థిక వృద్ధి, ఎకనామిక్ గ్రోత్, సుస్థిరత, సస్టైనబిలిటీ. అండ్ సాంకేతిక ఆధారిత పాలన, టెక్నాలజీ బేస్డ్ గవర్నెన్స్. సో వీటి కింద కామన్ రిఫరెన్స్ ఫ్రేమ్వర్క్ ఒకటి చేయడం జరిగిందనమాట. సో వీటిని నిర్ధారించడం కోసం ఇచ్చినటువంటి కామన్ ఫ్రేమ్వర్క్ ఏంటి? కన్వర్జెన్స్ అండ్ ఫలితాల యొక్క స్పష్టత, రంగాల్లో సమన్వయమైనటువంటి అమలు ఒక్కొక్క రంగంలోని కూడా. సో ఇవి ఎంత తిప్పి తిప్పి చెప్పినా కూడా అవే. మళ్ళీ ఏంటి, అల్టిమేట్ గా ఏం రిజల్ట్ రాబోతుంది, ఎలా రాబోతుంది, వాటి దాని ఇంప్లిమెంటేషన్ అంతా ఏంటి, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తున్నాయా లేదా, ఇదన్నమాట. ఇదే కామన్ రిఫరెన్స్. అండ్ ఈ 10 మార్గదర్శక సూత్రాలు ఏంటి అని అంటే కనుక, ఒకటి, జీరో పోవర్టీ, సున్నా పేదరికం. సో ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి సమాజంలో అన్ని వర్గాలకు సామాజిక ఆర్థిక అవకాశాలు, సమానమైనటువంటి ప్రాప్యతను నిర్ధారించడంపై దృష్టి పెడుతుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మనకి ఏదైతే మనకి కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ లో చెప్తున్నామో, రైట్ టు ఈక్వాలిటీ, సో దాన్ని బేస్ చేసుకుని మనకి అందరికీ కూడా సోషల్ అండ్ ఎకనామికల్ ఆస్పెక్ట్స్ లో మనకి ఈక్వల్ ఆపర్చునిటీస్ కల్పించాలి. సో ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలి, ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి వేతనాలు ఇవ్వాలి. తద్వారా పేదరికాన్ని మనం నిర్మూలించగలుగుతాం అన్నమాట. అండ్ రెండోది వచ్చి జనాభా నిర్వహణ మరియు మానవ వనరుల అభివృద్ధి. సో మనకు ఉన్నటువంటి అసెట్స్ లో ఒకటిగా చెప్పుకున్నాం జనాభాని మనం. సో ఈ జనాభాని ఉపయోగించుకోవాలి. వాటి యొక్క జనాభాలో మనకి కొంతమంది స్కిల్డ్ పాపులేషన్ ఉంది, మనకి అన్స్కిల్డ్ పాపులేషన్ ఉంది. అన్ఫార్చునేట్లీ అన్స్కిల్డ్ ఎక్కువ ఉంటారు. బట్ వాళ్ళకి అందరికీ కూడా విద్య గాని, ఆరోగ్యపరమైనటువంటి ఇది గాని, సో తద్వారా వాళ్ళ యొక్క ఈ జీవన చక్రం ఏదైతే ఉందో వాటిని లైఫ్ స్పాన్ ని పెంచే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. అంటే కనీస అవసరాలు,
మినిమం నీడ్స్, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం ద్వారా కావచ్చు, వీటి ద్వారా కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి మనం చర్యలు తీసుకుంటున్నాం అనమాట. అండ్ విద్యా అభ్యసన వ్యవస్థల ద్వారా మానవ మూలధనాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందనమాట. సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది దీంట్లో ఉన్నటువంటి సెకండ్ గోల్. అండ్ థర్డ్ వచ్చేసి నైపుణ్యం మరియు ఉపాధి. ఇప్పుడు చెప్పాను కదా, స్కిల్డ్ ఉన్నారు, అన్స్కిల్డ్ ఉన్నారు లేబర్ మనకి. సో అయితే ఇది కాదు, మనకు కావాల్సింది ఏంటి, స్కిల్డ్ వర్కర్స్ కావాలి. అండ్ వాళ్ళకి స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు, చాలా మంది ఇంజనీరింగ్ చేసి ఖాళీగా కూడా ఉంటున్నారు, కానీ వాళ్ళకి సరైనటువంటి ఉపాధి కల్పించాలి, సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి వాళ్ళకి. సో కాబట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యం, స్కిల్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్నటువంటి శ్రామిక శక్తిని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. సో ఇప్పుడు రాబోతున్నటువంటి, ఒకవేళ నిజంగానే ఇండస్ట్రీస్ పెట్టారు, ఇక్కడ పెట్టుబడులు పెట్టారు, ఇక్కడికి వచ్చాయి, కానీ అప్పుడు మీ దగ్గర స్కిల్ వర్కర్స్ ఏరియా అంటే, సో రెడీగా బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకునే అవసరం లేకుండా, ఎస్ మా దగ్గర ఈ న్యాచురల్ రిసోర్సెస్ కాదు, ఇవే కాదు, వీటితో పాటు స్కిల్డ్ యూత్ కూడా మా దగ్గర ఉన్నారు అనే విధంగా మన వాళ్ళకే వాటిలో కొత్తగా పెట్టబోతున్నటువంటి ఫ్యాక్టరీలో గానీ వీటిలో గానీ మన వాళ్ళనే, మన హ్యూమన్ రిసోర్స్ నే ఉపయోగించుకోవాలి అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం అన్నమాట. తద్వారా ఏమవుతుంది, ఇటు మన వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు అవుతుంది, ఇటు మనం ఆ అసెట్ ని యూజ్ చేసుకున్నట్టు అవుతుంది కదా. అండ్ నీటి భద్రత. సో ఎక్కడ కూడా ప్రస్తుతానికైతే తాగునీటి కొరత అనేటువంటిది 99% ఆంధ్రప్రదేశ్ లో తాగునీటి కొరత లేదు. బట్ ఆ మిగిలిన కొన్ని ఎరిడ్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ రాయలసీమ రీజియన్స్, సో అక్కడ మనకి కొంత తాగునీరుకి కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పడుతుంది అనమాట. సో ఇలాంటి అరిడ్ జోన్స్ లో కూడా మనకి ఈ తాగునీటి వ్యవస్థను అనేటువంటి దాన్ని బలోపేతం చెయ్యాలి. ఇది దేని ద్వారా సాధ్యపడుతుంది, నదుల అనుసంధానం ద్వారా సాధ్యపడుతుంది అనమాట. అండ్ వ్యవసాయం, పరిశ్రమ, పర్యావరణ వ్యవస్థలు, ఈ నాలుగిటికి కూడా నీరు అందేలాగా చూసుకోవాలి. సో నీటి భద్రత, ఇక్కడ ఓన్లీ తాగునీరు అనే కాదు, నీటి భద్రత ఎవరెవరికి, ప్రజలు ఉపయోగించుకునేందుకు తాగునీరుకి కొరత లేకుండా చూడాలి, అండ్ వ్యవసాయ పొలాలకు నీటి భద్రత కల్పించాలి, పరిశ్రమలకు నీటి భద్రత కల్పించాలి, అండ్ పర్యావరణ వ్యవస్థలకు కూడా నీటి భద్రత కల్పించాలి, అంటే అటవీ సంరక్షణ ద్వారా కానీ. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫార్మర్ అగ్రిటెక్ అడ్వాన్స్మెంట్. సో దీని ద్వారా ఏంటంటే రైతులకి ఆదాయాలను మెరుగుపరచడం పైన దృష్టి పెడుతుంది. దేని ద్వారా, టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా. సో సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవసాయం. ఆల్రెడీ మనకి ఈ క్రాప్ అని ఇవన్నీ కూడా చాలా వచ్చాయి. సో ఆ పంటని ఈ క్రాప్ లో మనం ఫోటోలు తీసి మన యాప్ లో అప్లోడ్ చేసి చూస్తే కనుక అదే మనకి డిటెక్ట్ చేస్తుంది, ఒకవేళ దీనికి ఏమన్నా కలుపు ఉందా, దీనికి ఏ టైంలో ఏ పెస్టిసైడ్స్ కావాలి, ఏ టైంలో ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, ఏ టైంలో ఇది ఈల్డ్ రాబోతుంది, మీకు ఎంత క్రాప్ పంట చేతికి రాబోతుంది, ఎంత పంట లాస్ అవబోతున్నారు, లేదంటే ఇందులో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఇలాంటి అనేక విషయాలు మనకి తెలుస్తాయి అన్నమాట. అండ్ వాతావరణాన్ని తట్టుకునేటువంటి వ్యవసాయం. సో భారతదేశ వ్యవసాయం మనకి మామూలుగానే లైక్ అంటాం కదా, జూదంతో సమానం అని చెప్పేసి అంటాం అన్నమాట. అంటే జూదం లాంటిది. ఎందుకని అంటే ఏ టైంలో జోకర్ ఎవడికి పడుతుందో తెలియదు. అంటే ఎప్పుడు వర్షాలు పడతాయో తెలీదు, ఎప్పుడు వర్షాలు పడవో తెలీదు, ఏ సంవత్సరం ఎలా ఉంటుందో తెలీదు, ఖరీఫ్ లో ఎలా ఉంటుందో తెలీదు, రబీలో ఎలా ఉంటుందో తెలీదు, ప్రెడిక్ట్ చేయను. కానీ ఎలాంటి వాతావరణాన్నన్నా తట్టుకునేలాగా, పంట నష్టం తగ్గేలాగా మనం వాతావరణాన్ని తట్టుకునేటువంటి వ్యవసాయాన్ని తీసుకురావాలన్నమాట. అండ్ మార్కెట్ అనుసంధానమైనటువంటి వ్యవసాయం. సో రైతులకి వచ్చేటువంటి ధర చాలా తక్కువ. మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ ఇచ్చేది కూడా వాళ్ళకి నిజానికి సరిపోదు, ఏదో కళ్ళనీళ్ళ తుడుపు కోసం ఇస్తున్నట్టు ఇస్తున్నారు. కానీ నిజానికి మార్కెట్ లో ఉన్నటువంటి ధరలకి రైతుకు వచ్చేది చాలా తక్కువ అన్నమాట. సో మార్కెట్ అనుసంధానంగా ఈ వ్యవసాయాన్ని తీసుకురావాలి. అండ్ రెండోది, మార్కెట్ లో ఉన్నటువంటి డిమాండ్ కి అనుగుణంగా వ్యవసాయాన్ని తీసుకురావాలన్నమాట. సెకండ్ పాయింట్, ఒకటి ధరలకు అనుగుణంగా, ప్రైస్ కి అనుగుణంగా తీసుకురావాలి, రెండు డిమాండ్ కి అనుగుణంగా తీసుకురావాలి.
అదర్వైజ్ కొన్నిసార్లు మీరు చూడండి, సరైన మద్దతు ధరలు లేకపోతే టమాటా రైతులు టమాటాలు నేల మీద పడేశారు. లారీలు టమాటాలు పడేశారు. ఎందుకంటే ఆవేదన అలాంటిది. రైతుల యొక్క ఆవేదన అలాంటిది. అండ్ కొన్నిసార్లు మార్కెట్‌లో రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల కొనకపోవచ్చు. ప్రజలు తగ్గించేస్తా ఉంటారు. జనరల్లీ ఇయర్‌లో అట్‌లీస్ట్ మీరు గమనిస్తే ఒక సీజన్‌లో ఇన్ బిట్వీన్ జూన్ అండ్ జులై టమాటో ప్రైసెస్ బాగా పెరిగిపోతాయి. సో, అప్పుడేం జేస్తారు, చాలా తక్కువగా కొంటూ ఉంటారు. రేట్లు ఎక్కువ పెరిగిపోతే ఎవరు కొంటారు? ఒకానొక పర్టిక్యులర్ టైమ్‌లో శీతాకాలాల టైముల్లో ఏమవుతదంటే ఉల్లిపాయల రేట్లు పెరిగిపోతా ఉంటాయి. కార్తీక మాసం ఉంది. కూరగాయల రేట్లు పెరిగిపోతా ఉంటాయి. సో, ఇలా అప్పుడు ఆ టైంలో మీట్‌కి డిమాండ్ తగ్గిపోతా ఉంటది కార్తీక మాసంలో. సో, ఇలా మార్కెట్ అనుసంధానంగా, డిమాండ్‌కి అనుసంధానంగా మనం పంటలను ఎంచుకొని దానికి తగ్గట్టుగా సప్లై చేయాలి. అండ్ రాష్ట్రం యొక్క సొంత అవసరాలకి మించి పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి ఎక్స్‌పోర్ట్స్ చేసే స్థాయికి రాష్ట్రం ఎదగాలి అనేటువంటిదంతా కూడా దీనిలో టార్గెట్‌గా ఉంది. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చి గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఆంధ్రప్రదేశ్‌ని గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ హబ్‌గా మార్చాలి అనేటువంటిది ఒక టార్గెట్ అన్నమాట. సో, దీనికోసం ఏంటి? ఫస్ట్ కనెక్టివిటీ పెంచాలి. మనకి ఆల్రెడీ చెప్పాను. అతిపెద్ద కోస్టల్ లైన్ ఉంది. సో, దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆహ్, ఈ లాజిస్టిక్ కనెక్టివిటీకి. అండ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ సిస్టమ్స్. ఈ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ సిస్టమ్స్ అనేటువంటివి రాష్ట్రంలో అంతర్గతంగా మనకి వీటిని డెవలప్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి విశాఖపట్నం ఇంకా చెన్నై కారిడార్ ఉంది. ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది. అండ్ అలాగే బెంగుళూరు టు చెన్నై కారిడార్ ఉంది. సో, ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లేసుల్లో ఆంధ్రప్రదేశ్ కవర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లైన్ అంతా కూడా కవర్ అవుతుందన్నమాట. మనకు కడప ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఇటు సైడ్ బెంగుళూరు కారిడార్‌లో. ఇటు విశాఖపట్నం చెన్నై కారిడార్‌లో ఆల్మోస్ట్ కోస్టల్ లైన్ మొత్తం కవర్ అవుతుంది. సో, ఇలాంటి చోట్ల ఏంటంటే కొన్ని లాజిస్టిక్స్ హబ్స్‌ని పెడతారు. సో, ఇక్కడ హబ్స్‌ని పెట్టి దాని ద్వారా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ సిస్టమ్స్‌ని ఆహ్, వీటిలో ఒకదానికొకదానికి మనకి అనుసంధానం చేసుకుంటూ మనకి చేయాలన్నమాట. సో, ఇవన్నీ కూడా టార్గెట్స్. అంటే ఇప్పటికే అయిపోలేదు. జస్ట్ అదొక టార్గెట్ అన్నమాట. ఇంధనం మరియు ఇంధనంలో ఖర్చు ఆప్టిమైజేషన్. సో, సరైన విశ్వసనీయమైన మరియు స్థిరమైన ఇంధనాన్ని అందించడంపై దృష్టి పెడుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గత లాస్ట్ 1.5 ఇయర్‌గా ఈ వరల్డ్ వార్ ఏదైతే జరుగుతుందో, ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి ఇండియా బాగా ఇబ్బంది పడింది. ఎందుకని? ఏ విషయంలో బాగా ఇబ్బంది పడింది? ఒకటి ఎల్‌పీజీ గ్యాస్ అండ్ పెట్రోలియం. సో, ఈ 2 మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఆ దారులు మూసేసేసరికి వీళ్ళు కొట్టుకొని చచ్చేసరికి మనం ఏమయ్యాము? బిస్కెట్ అయ్యాం. సో, కాబట్టి ఏంటంటే మనకి ఆల్రెడీ రాజమండ్రిలో గోదావరి బేసిన్‌లో నేచురల్ గ్యాస్ ఉంది. దానికి నేచురల్ గ్యాస్ ఎలా ఫార్మ్ అవుతది మీకు? ఫస్ట్ లేయర్‌లో మనకి క్రూడ్ ఆయిల్ ఉంటది. సెకండ్ లేయర్‌లో మనకి నేచురల్ గ్యాస్ ఉంటదన్నమాట కింద లేయర్‌లో. సో, కాబట్టి ఏంటంటే దీన్ని గూడా మనం క్రూడ్ ఆయిల్‌ని యూజ్ చేసుకోవచ్చు. నేచురల్ గ్యాస్‌ని యూజ్ చేసుకోవచ్చు. మనకిక్కడ తయారవుతుంది కదా! నేచురల్‌గా దొరుకుతుంది కదా! గోదావరి బేసిన్‌లో. అండ్ ఇది మాత్రమే కాకుండా మనకి అంతర్గతంగా దేశంలో గూడా చాలా చోట్ల ఈ నేచురల్ గ్యాస్‌కి సంబంధించినటువంటివి చాలా బేసిన్స్ ఉన్నాయి. సో, వీటన్నిటిని వాడుకుంటూ మన దగ్గర ఉన్నటువంటి ఇంధనాన్ని మనమే మెరుగుపరుచుకుంటూ, అంటే మన సొంత అవసరాలకి ఇక్కడ ఇండస్ట్రీస్ గాని, ఇక్కడ ప్రజలకు గాని ఎటువంటి ఇంధన కొరత లేకుండా వాటి ఖర్చును కూడా తగ్గించే విధంగా ప్రణాళికని చేయాలన్నమాట. సో, దానికోసం సామర్థ్యం, వైవిధ్యీకరణ. అండ్ దీనికోసం మనం ఇంకొకటి చేయాలిక్కడ. ఏంటి? రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్. ఈ రెండిటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నమాట. సో, రెన్యూబుల్ ఎనర్జీస్ ఏమేమొస్తాయి మనకి? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇవన్నీ కూడా వస్తాయి. టైడల్ ఎనర్జీ మనకి పెద్ద కోస్టల్ లైన్ ఉంది కాబట్టి టైడల్ ఎనర్జీ ఇవన్నీ కూడా మన రెన్యూబుల్ ఎనర్జీస్. సో, వీటి మీద దృష్టి పెట్టడం ద్వారా ఏంటంటే మనకి ఈ ఇంధనం అనేటువంటి దాన్ని మనం సొంతంగానే మనం పొందుకోవచ్చన్నమాట. తయారు చేసుకోవచ్చు. ఇంధన కొరత రాకుండా ఉంటుంది. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి ఉత్పత్తి పరిపూర్ణత. ఆంధ్రప్రదేశ్‌ని మనం ఉత్పత్తులు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మనం
చేయాలన్నమాట. ఉత్పత్తులు మరియు సేవల్లో నాణ్యత, శ్రేష్టత మరియు ప్రపంచ పోటీతత్వాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంది. సో ఏంటంటే జనరలీ ఏదో ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చేస్తే రాష్ట్రం డెవలప్ అయిపోతుంది అనుకుంటే అది తప్పు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటి? ఉత్పత్తి చెయ్యాలి, ప్రొడక్షన్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద దృష్టి పెట్టాలి అండ్ సేవలు ఇవ్వగలుగుతాం మనం. ఐటీ రంగం లాంటివి చూసుకోండి, టెక్నాలజీ అంటున్నాడు కదా. సో ఉత్పత్తి అంటే ఓన్లీ వస్తువులనే కాదు, సేవలు కూడా అదొక రకమైనటువంటి ఉత్పత్తే. సో సేవలకు సంబంధించి మనం హ్యూమన్ రిసోర్స్ ని ఉపయోగించుకుంటాం. సో వీటన్నిటిని ఉపయోగించి ఒకటి క్వాలిటీ ఉన్నటువంటి వస్తువుల్ని మనం అందించగలగాలి. రెండోది ప్రపంచ స్థాయిలో పోటీ ఇవ్వగలిగినటువంటి వస్తువుల్ని అందించగలగాలన్నమాట. ఏదో ఆంధ్రప్రదేశ్ తయారు చేసింది కదా అంటే అక్కడ పెద్ద క్వాలిటీ ఉండవు, చీప్ గా దొరికేస్తాయి అక్కడ అనేలా కాకుండా ప్రపంచ స్థాయి పోటీని ఇచ్చేలాగా క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని కానీ సర్వీసెస్ ని కానీ రెండింటిని కూడా అందించాలనేటువంటిది దీని ఉద్దేశం అనమాట. అండ్ 9th వన్ వచ్చేసి స్వచ్ఛాంధ్ర. స్వచ్ఛాంధ్ర అంటే మీకు తెలుసు, పరిశుభ్రమైనటువంటి సురక్షితమైనటువంటి జీవనం. సో ఎన్విరాన్మెంట్ మీద మనం దృష్టి సారించాలి, మన పరిసరాల మీద దృష్టి సారించాలి, మెరుగైనటువంటి పారిశుద్ధ్యం. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఇస్ 100% ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ స్టేట్. ఆల్రెడీ ఇది 2018 లోనే వచ్చింది మనకది. అండ్ వ్యర్థాల నిర్వహణ, వేస్ట్ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను పంచాయతీ సెక్రటరీగా ఉన్నప్పుడే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మీద మేము ఒక ప్రాజెక్ట్ చేసామన్నమాట. సో ఏదైతే తడి చెత్త, పొడి చెత్త ఉన్నాయో, వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్, వీటిని తీసుకొచ్చి నేను ఏం చేసేదాన్నంటే, అఫ్ కోర్స్ ఇప్పుడు చాలా పంచాయతీలో చేస్తున్నారు, బట్ ఇట్ వాస్ స్టార్టెడ్ బై మై పంచాయత్. సో ఈ వెట్ వేస్ట్ ని తీసుకొచ్చి ఒక వర్మి కంపోస్ట్ దాంట్లో వేసేవాళ్ళం అనమాట. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా సేవ్ చేసి దాంట్లో వేసేవాళ్ళం. దానికోసం ప్రజలనే భాగస్వామ్యం చేయడం కోసం ఏం చేసేదాన్ని, వాళ్ళకి ఒక 10 రూపీస్ ఛార్జ్ చేసేదాన్ని మంత్లీ, ఒక 10 రూపీస్. సో మొత్తం ఊరంతా అలా కలెక్ట్ అయిన డబ్బులతో ఏం చేసేవాళ్ళం, వానపాములు కొనేవాళ్ళం అనమాట. సో వాటిని తీసుకొచ్చి ఇక్కడ వేసి దాంతో వచ్చేటువంటి వ్యర్థంతో వచ్చేటువంటిది ఏదైతే ఉందో దాన్ని జల్లెడ పట్టి దాన్ని వర్మి కంపోస్ట్ గా రైతులకి మళ్ళీ సేల్ చేసేవాళ్ళం వాటిని. సో ఆ రకంగా ఇక్కడ ఒకటి వేస్ట్ మేనేజ్మెంట్ అవుతుంది, రెండోది పంచాయతీకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. రైట్, ప్రతిదీ మనకి పైనుంచి ఫండ్స్ నుంచే రావాలంటే రావు, కొన్ని మనమే సొంతంగా చేసుకోగలగాలి, సంపదను సృష్టించాలి. దాని పేరే అందుకే సంపద తయారీ కేంద్రం అన్నమాట. అండ్ పర్యావరణ పరిరక్షణ. సో మనకి 2021 అటవీ సర్వే ప్రకారం ఏంటి అంటే రాష్ట్రంలో 32% లేదా 32.5, 33% అడవులు ఉండాలి. కానీ మన దగ్గర అంత అడవులు లేవు. సో కాబట్టి ఏంటంటే అటవీ సంపదను పెంచాల్సిన అవసరం ఉంది. ఆ టార్గెట్, ఆ బెంచ్ మార్క్ ని రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ ఉన్నటువంటి చెట్లను నరికివేయకుండా చూసుకోవడం, ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం అనేటువంటివి చేయాల్సిన అవసరం ఉంది. ఇది స్వచ్ఛాంధ్ర పాయింట్. అండ్ 10th పాయింట్ వచ్చేసి అన్ని రంగాల్లోని కూడా డీప్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ప్రతి రంగంలోని కూడా ఇప్పుడున్నటువంటి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. సో తద్వారా ఏంటి, ఉత్పాదకత, ప్రొడక్టివిటీకి అండ్ సర్వీస్ డెలివరీకి అండ్ గవర్నెన్స్ కి, ఈ మూడిట్లోని కూడా మనకి డీప్ టెక్నాలజీ అనేటువంటి దాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. సో ఈ 10 సూత్రాల అమలు కోసం ఏంటంటే లీడ్ ఆఫీసర్స్ అని ఉంటారు. సో వీళ్ళని డైరెక్ట్ గా సీఎం గారే ప్రతి సూత్రానికి సీనియర్ అధికారులను కొంతమందిని ఐఏఎస్ ఆఫీసర్లని లీడ్ ఆఫీసర్స్ గా నియమిస్తారు. ఆల్రెడీ నియమించారు. సో ఈ లీడ్ ఆఫీసర్స్ ఏం చేయాలి, ప్రతి సూత్రం కింద మిషన్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్పష్టంగా గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేదరిక నిర్మూలనే ఉంది అంటే పేదరిక నిర్మూలించడానికి చాలా రకాల మార్గాలు ఉంటాయి. సో దానికి స్పష్టమైనటువంటి లక్ష్యాలను గుర్తించాలన్నమాట. ఏ విషయాలు వేటి మీద ఫోకస్ చేయాలి అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేస్తారు. అండ్ స్వర్ణాంధ్ర 2047 విజన్ యొక్క ప్రాధాన్యతలకు అనుగుణంగా వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికలను కూడా, ఈ ప్లానింగ్ ఏదైతే అన్నామో మనం లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఈ ప్లానింగ్ చేసేదంతా ఎవరు, లీడ్ ఆఫీసర్లు అన్నమాట. అండ్ మిషన్ ప్లానింగ్ యొక్క పురోగతి ఎలా ఉంది, దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు చూస్తూ ఉండాలన్నమాట, మానిటర్ చేయాలి ఎప్పటికప్పుడు.
సో దాంట్లో ఏంటి, మిషన్ లక్ష్యాలు ఏంటి ఫస్ట్ అనేటువంటిది, అండ్ కీలకమైనటువంటి జోక్యాలు, ఎవరెవరు ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి, ఎవరు ఏ రోల్ ప్లే చేయాలి, అండ్ కార్యాచరణ ప్రణాళికలు తయారీ, దానికోసం సంబంధించినటువంటి ప్లానింగ్ ఏంటి అనేటువంటిదంతా కూడా ఈ లీడ్ ఆఫీసర్లే చూసుకుంటారు. అండ్ ఈ ప్రయత్నాలు దేనికి దారితీస్తాయి, స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ వేయడానికి అండ్ ఇంటర్నల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కి మెరుగుపరచడానికి అండ్ ఫలితాలని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి. అంటే పైన ఒకడు ఆఫీసర్ ఉన్నాడు, వాడు రోజు టార్గెట్స్ ఇస్తున్నాడు, వీడియో కాన్ఫరెన్స్లు పెడుతున్నాడు అంటే టెన్షన్ వచ్చి ఆటోమేటిక్ గా చేస్తారు కదా. సో దానికి సమర్థవంతంగా ఉపయోగపడతారు అనమాట ఈ లీడ్ ఆఫీసర్లు, దానికి యూజ్ అవుతారు. సో ఇది మనకి ఇప్పటి వరకు మనం 10 సూత్రాలు ఆల్మోస్ట్ సగం చాప్టర్ మనం కంప్లీట్ చేసాము. బట్ ఇంకా స్టిల్ మనకి స్వర్ణాంధ్ర విజన్ 2047 ఇంకొక పార్ట్ కూడా ఉంటది. సో ఆల్రెడీ 40 మినిట్స్ అయింది కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి కాబట్టి. బట్ అదృష్టం ఏంటంటే ఇందులో ఏం డేటా లేదు. బేసిక్ గా మీరు విషయం అర్థం చేసుకుంటే కామన్ సెన్స్ యూజ్ చేసి కూడా పెట్టేయచ్చు అనమాట. అండ్ 10 సూత్రాలు ఏమేంటన్నా మాత్రం కొంచెం బాగా గుర్తు పెట్టుకోండి చాలు. అఫ్ కోర్స్ అవి కూడా బేసిక్, మీకు ఆప్షన్స్ చూస్తే గుర్తు పెట్టేలాగానే ఉన్నాయి. సో క్లాస్ అయితే ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ పార్ట్, దీని తర్వాత ఇంకో పార్ట్ ఉంటది స్వర్ణాంధ్ర విజన్. థ్యాంక్ యూ. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లుంటే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.